మరో ప్రశ్న, మేము చేస్తున్నటువంటి ధ్యానము కరెక్టేనా? అసలు ముందు ఈ ప్రశ్న రాకూడదు ఎవరికి. ఎందుకంటే ధ్యానం ఏ మార్గాన్ని పట్టుకున్నా, ధ్యానంలో ఏ మార్గాన్ని పట్టుకున్నా శూన్యం అనేది, సైలెన్స్ అనేది ప్రధానం. సైలెన్స్ ఉన్నటువంటి ఏ ధ్యానమైనా సరే మీకు పనిచేస్తుంది. అదే చేయాల్సింది ప్రతి వాళ్ళు. అందుకని మీరు ఇలాంటి కన్ఫ్యూజన్స్ ఏం పెట్టుకోవద్దు. చాలామంది 20 సంవత్సరాలు చేసినాక కూడా ఈ ధ్యానం కరెక్టేనా అని చెప్పి అంటున్నారంటే వాళ్ళు మార్గం ఇన్ని రోజులు బ్లైండ్గా చేశారని అర్థం. అంటే బలమైన విశ్వాసం లేదని అర్థం. విశ్వాసం లేకపోతే ఎలా అవుతుంది? మన భూమి లాసే పనిచేస్తుంది విశ్వాసంతో కదా, బిలీఫ్ తోటే పనిచేస్తుంది. అందుకని ఫస్ట్ మీరు ధ్యానం చేసే ముందే దాని గురించి తెలుసుకోండి ఫస్ట్. అందుకే నేను అంట, ధ్యానం చేసిన తర్వాతనే నిర్ణయం తీసుకోండి, ఇది సత్యమైందా కాదా అని. ధ్యానం చేసి 10 రోజులు ఆ తర్వాత ఇది సత్యమైంది అనుకుంటేనే ధ్యానం స్వచ్ఛమైంది అని డిసైడ్ చేసుకుని అప్పుడు దిగండి. లేదా మీకు సంబంధించిన పద్ధతుల్లో మీరు ఏదైతే పూజా విధానం ఉందో వాటిల్లో వెళ్ళిపోండి. అంతే. ఇది వాటన్నిటికంటే అతీతమైన స్థాయి. పూజలు ఇవన్నీ మీకు చాలా ఉత్తమంగా మీకు ఆధ్యాత్మిక జీవితంలో ఉండడానికి పనికొస్తాయి తప్ప మీకు మోక్షాన్ని ఇచ్చేది మాత్రం ధ్యానమే. మీకు ఎండ్ ఇదే. అందుకని ధ్యానం. అయితే ధ్యానము మీరు ఏ మార్గానైనా పట్టుకోండి. ఆర్ట్ ఆఫ్ లివింగ్ కానీ, పిఎంసి వాళ్ళు కానీ, పిరమిడ్ వాళ్ళు అదైనా కానీ, గౌతమ్ బుద్ధుడు ఆనాపానసతి, పతంజలి, క్రియాయోగము, తనహా, ఓషో, ఇంకా చాలా ఉన్నాయి, వేలల్లో ఉన్నాయి. ఇంకా టిబెటియన్ ధ్యానము, ఇలాంటివన్నీ ఎన్నో ధ్యానాలు ఉన్నాయి. అన్ని ధ్యానాల్లో కల్లా మీరు గమనించేది ఒకటి, ఏ మార్గమైన పట్టుకోండి, ఏం ఇబ్బంది లేదు. దాంట్లో మీరు సైలెంట్గా ఉండటం అనేది ప్రధానము, ఏకాగ్రత ప్రధానము, క్రమశిక్షణ అభ్యాసం అనేది కీలకము. అంతే. మీరు ఏ మార్గానైనా పట్టుకోండి. ఇప్పుడు నేను కుంభక ధ్యానం చెప్తున్నా, ఇది కొంచెం ఈజియెస్ట్ వే. నేను కనుక్కున్నాను మా గురువుల ద్వారా, హిమాలయ యోగుల ద్వారా. దీపం పెట్టుకొని చేయమని చెప్తున్నాను. ఇది చాలా స్వచ్ఛమైంది. అలా మీరు ఏదైనా పట్టుకోండి. నేను చాలా వేగంగా జరిగేది, మీకు ప్రొటెక్షన్, ధ్యానం చేసేటప్పుడు కూడా ప్రొటెక్షన్గా ఉండేటువంటిది మీకు చెప్తున్నాను ధ్యానం ఇది. అందుకని ఈ ధ్యానం మీరు ఇప్పుడు నేను చెప్పే కుంభక ధ్యానం ఏదైతే మీరు ఫాలో అవుతారో అది చాలా ఈజియెస్ట్ వే, ప్రొటెక్షన్ ఉంటుంది దీనికి. అందుకని మీరు ఏ మార్గమైన పట్టుకోండి ధ్యానంలో. దీంట్లో మీరు సైలెన్స్గా ఉండటము, ఏకాగ్రత అనేది ప్రధానం. యోగా సంస్థ సుఖినో భవంతు. సర్వం కలివిదం బ్రహ్మ. శుభం భూయాత్, శుభం భూయాత్, శుభం భూయాత్, శుభం భూయాత్, శుభం భూయాత్.